జిల్లా బొట్టపాడు వీరుల కన్నా నేల ఇది. ఈ నేలలో జన్మించినటువంటి వీరోచిత పోరాట యోధుడు కామిరెడ్డి కుమారన్న, ఆయన సహచరుడు సాహసంతో వీరోచితంగా నేలకొరిగినటువంటి వీరుడు సీతారాం. వాళ్ళిద్దరి మధ్య ఉద్యమ బంధము విడదీయరాని బంధం. అందుకే కలిసి ఒక చోట ఈ చిత్ర రూపంలో కనిపిస్తున్నారు. ఈ వాల్ పోస్టర్ని ఆవిష్కరించడం బొట్టపాడులో అంటే ఈ నెత్తుడు ధారపోసిన నేలలో నేల కొరిగి నింగిలో తారల్లా వెలిసినటువంటి వీరోచిత వీర యోధుల స్మరణ దినం అనేది వారికి కాదు, ఈ నేల విముక్తి కోసం సాగుతున్నటువంటి ప్రజలు, ఉద్యమిస్తున్న ప్రజలు స్మరించుకోవడం ఒక కర్తవ్యంగా భావిస్తూ ఈ ఉద్యమ నేలలో ఒక న్యూ డెమోక్రసీగా, సిపిఎంఐ న్యూ డెమోక్రసీగా ఒక నూతన ప్రజాస్వామిక విప్లవ కర్తవ్యాన్ని, వ్యవసాయిక విప్లవ కర్తవ్యాన్ని భుజాన వేసుకుని నడుస్తున్నటువంటి భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో విస్తరించిన న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో సాగిస్తున్నటువంటి ఒక కార్యక్రమం. ఈ కార్యక్రమం 27 ఏళ్ళు అంటే ఈ దేశంలో విముక్తికి శ్రమిస్తున్న, నెత్తురు ధారపోస్తున్న వేలాది వీరులు కుమారన్న సీతారాముల వాళ్ళు నెత్తురు ధారలని తీసుకొని ఆ ధారల్ని స్ఫూర్తిగా చైతన్య ధారలుగా అందుకొని ఈరోజు నెత్తుడు తర్పంలో వాళ్ళు వీరోచిత పోరాటంలో అడుగులు వేస్తున్నారు. ఆ వెలుగులోనే ఈరోజు న్యూ డెమోక్రసీ వాళ్ళని స్మరించుకోవడం అంటే భవిష్యత్తు కర్తవ్యాల్ని భుజాన వేసుకుంటూ ఇంకా ఈ దేశానికి భూమి భుక్తి అంతిమంగా ఒక సోషలిస్ట్ వ్యవస్థ ఏర్పడడానికి చేయవలసిన కర్తవ్యాలు పోలికగా వహించి నడిపించాల్సినటువంటి కర్తవ్యాల్ని చెప్పడానికే ఈరోజు ఈ వర్ధంతి సభను నిర్వహిస్తుంది. దీనిలో ప్రధానంగా ఏంటంటే గమనించాల్సింది ఈ కగార్ ఆపరేషన్ పేరిట సాగుతున్నటువంటి దుర్మార్గాన్ని మనం ఎలుగెత్తి చాటడం అనేది ఒక పెద్ద కర్తవ్యం. ఈరోజు 27వ వర్ధంతి సందర్భంగా భారతదేశంలో ఆదివాసుల్ని అంతమొందించే దుర్మార్గానికి మోడీ షా వాళ్ళంతా జంటగా ఏర్పడి, తోడు దొంగలుగా ఏర్పడి ఈరోజు దేశాన్ని దోపిడీ చేయడంతో పాటు దోపిడీని ఎదురిస్తున్నటువంటి అన్నలు నక్సలైట్లుగా వాళ్ళంతా ఈ విరోచన పోరాటంగా అడుగులు వేస్తున్న వాళ్ళందరినీ అంతమొందించాలని 2027 మార్చి కల్లా అసలు నక్సలైట్ అనేవాడే, నక్సలిజం అనేదే ఉండకూడదని హుంకారం జారీ చేస్తున్నటువంటి అమిత్ షా లాంటి వాళ్ళకి సవాలు విసరడానికి ఈరోజు కుదరదు, నీ వల్ల కాదు, ఈ దేశానికి విముక్తి కాకుండా, ఈ దేశానికి ఆకలి మంటలు లేని సమాజం లేకుండా నీ వల్ల కాదు, నీ వశం కాదు, ఇలా కారు కోతలు గావు కోతలు కోసిన వాళ్ళంత కాలగర్భంలో కలిసిపోయారని చెప్పడానికే, దాన్ని సవాలు విసరడానికే ఉద్యమ